యేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము 9 ఆత్మ ఫలములను ధ్యానించుకుందామండి. ఆత్మవరాలు మనం ధ్యానించుకున్నాము. ఇప్పుడు ఆత్మ ఫలములు ధ్యానించుకుందాం. గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో 22-23 వచనాల్లో పౌలు ఆత్మ ఫలములు ఏవనా అని ప్రేమ, ఆనందము, సమాధానము, సహనము, దయ, మంచితనము, ఓర్పు, సాత్వికత, ఆత్మ నిగ్రహం, వీనికి వ్యతిరేకంగా ఏ చట్టము లేదు. ఈ ఫలాలు మనము ఫలించాలి. ఎందుకంటే యేసు ప్రభు చెప్తారండి, యోహాను 15 అధ్యాయంలో 8లో మీరు అధికముగా ఫలించటం వలన పరలోకంలో ఉన్న నా తండ్రి మహిమపరచబడతాడు. ఇప్పుడు యేసు ప్రభు ఇది చూడండి, యోహాను 15 అండి. నేను ద్రాక్షవల్లి, యేసు ప్రభు ద్రాక్షవల్లి, మీరు కొమ్మలు. పరిశుద్ధాత్మ మనల్ని యేసు ప్రభుతో అంటు కడతాడు. మీరు నాలో ఉన్నట్లయితే మీరు ఫలిస్తారు, నేను లేకుండా మీరు ఏం చేయలేరు. యేసు ప్రభుతో అంటు కట్టబడినప్పుడు మనం ఫలిస్తామన్నమాట. చెట్టు నుండి కొమ్మలోనికి రసం వచ్చి అప్పుడు కొమ్మ ఫలిస్తుంది. ముందు పూలు పూస్తుంది, తర్వాత ఫలిస్తుంది అన్నమాట. ఆయన యొక్క ప్రేమ మనలో పోయబడుతుందండి. పరిశుద్ధాత్మదేవుడు యేసు ప్రభు ప్రేమని, ఇది తండ్రి దేవుడు, ఇది యేసు ప్రభు, ఇది మనం అన్నమాట. అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు తండ్రి దేవుని ప్రేమని, యేసు ప్రభు ప్రేమని మనలో పోస్తాడు. అదే రోమా 5:5లో పౌలు రాస్తాడనమాట. పరిశుద్ధాత్మదేవుడు దేవుని యొక్క ప్రేమను క్రీస్తు ద్వారా మనలో పోస్తాడు. అప్పుడు మనము ఫలిస్తాం. ఏం ఫలిస్తామంటే ఆత్మ ఫలములు అంటారండి. అందుకే నేను మీకు ఇది తీసుకొని వచ్చానమాట. ఒక ఆరెంజ్ ఫ్రూట్ చూడండి, ఇది ఒలిస్తే అప్పుడు ఇందులో చాలా తొనలు ఉంటాయి కదా, ఇవి ఒక్కొక్కటి అన్నమాట. అలాగే ఈ 9 ఫలాలు కూడా ఒకటే ఫలం అన్నమాట. అంటే ప్రేమ నుంచే ఆనందం వస్తుంది, ఆ ప్రేమ నుంచే సమాధానం వస్తుంది, ప్రేమ నుంచే సహనం వస్తుంది అన్నమాట. చూద్దాము ఎట్లా అంటే ఈ పరిశుద్ధాత్మ ఎలా పోస్తారంటే, ఒక బావి ఉందనుకోండి మన హృదయం, ఆ బావిలో ఇప్పుడు నీళ్ళు ఊరుతూ ఉంటుంది కదా, అలా మనలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమని పోస్తాడండి. ఆ ప్రేమలోనే ఇవన్నీ ఉంటాయన్నమాట. మనం మెల్లగా ధ్యానించుకుందాము. అయితే ఎలా మనం ఫలిస్తామనంటే, పరిశుద్ధాత్మ మన ఆత్మతో కలిసినప్పుడు అండి, ఇప్పుడు భార్య భర్తలు ఏక శరీరులైనప్పుడు వాళ్ళకు ఒక బిడ్డ పుడుతుంది. అలాగే మనలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మ ఏకమైనప్పుడు పుట్టే బిడ్డని ప్రేమ ఫలము అంటారనమాట. అయితే వరాలు వేరండి, ఫలాలు వేరు. ఇప్పుడు వరాలనంటే దేవుడు మనకు ఒక వరాన్ని ఇస్తున్నారు, స్వస్థత వరం. యేసు ప్రభు కూడా తన శిష్యులను పిలిచినప్పుడు వాళ్ళకి స్వస్థత పరచడానికి, దయ్యాలు వెళ్ళగొట్టడానికి వాళ్ళకి అధికారాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. స్వస్థపరిచే శక్తి, దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం అన్నమాట. వాళ్ళని పిలవగానే ఇచ్చేస్తాడు. మత్తయి 10వ అధ్యాయం 1వ వచనంలో వాళ్ళని సువార్త కొరకు పంపిస్తూ వాళ్ళకి అధికారాన్ని ఇచ్చి పంపిస్తాడు, దయ్యాలు వెళ్ళగొట్టడానికి, స్వస్థపరచడానికి. అధికారం, పరిశుద్ధాత్మ అధికారము మనకిచ్చినప్పుడు దాన్ని మనం చక్కగా వాడాలండి. ఒక సెల్ కొనిస్తారు ఒక తండ్రి అనుకోనండి బాబుకి, దాన్ని మంచిగా వాడాలి కదా. ఒక స్కూటర్ కొనిచ్చారు. అలాగే పరిశుద్ధాత్మ వరాలు లోపల కాదండి, బయట అన్నమాట. పరలోక తండ్రి మనకు వరాలు ఇస్తూ ఉంటాడు. పాటలు పాడే వరం ఇస్తారు కదా, ప్రార్థించే వరం ఇస్తుండొచ్చు మనకి. ఈ వరాల్ని మనం ఎలా వాడుతున్నాం? మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు.
దాని గురించి కూడా మనం ధ్యానించుకుందామండి. దేవుడు మనకు ఒక వరం ఇచ్చినప్పుడు దాన్ని మిస్యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, మరి దాన్ని దేవుని మహిమ కొరకు దేవుని చిత్త ప్రకారం వాడిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ వరాలు బయట, కానీ మరి ఆత్మ ఫలాలు ఎక్కడ అంటే లోపల అండి. మన పునీతులను మనం చదివితే వీళ్ళందరూ పెద్ద ప్రీచర్స్ కాదు. హంగేరి ఎలిజబెత్ అమ్మ, లేకపోతే చిన్న తెరేసమ్మ, విన్సెంట్ డి పాల్ గారు అయితే చాలా ప్రీచింగ్ చేస్తారు, మరి శౌరి వారు. కానీ ఎట్ ద సేమ్ టైం దే ఆర్ వెరీ లవ్వింగ్. ఎంత అసలు అట్లా రోగులకు ఎట్లా సేవ చేశారు అనిపిస్తుంది. విన్సెంట్ డి పాల్ గారు అనాథలకు కానీ, శౌరి వారు కానీ, మదర్ తెరీసా సిస్టర్స్, మదర్ తెరీసా తల్లి, చిన్న తెరేసమ్మ, హంగేరి ఎలిజబెత్ అమ్మ, ఏదో ఈ పునీతుల పుణ్యబాటలో పుస్తకంలో వీళ్ళ గురించి రాశాను. రోజు 900 మందికి ఆమె అన్నం పెట్టేది. అంతఃపురం ఉందన్నమాట. రోగులకి తాను సేవ చేసేది, కుష్ఠరోగులకి. ఎలా చేయగలుగుతున్నారంటే యేసుప్రభు అంటారు, నేను లేకుండా మీరేం చేయలేరు. ఆయన మనలోనికి వచ్చినప్పుడు, అంటే పరిశుద్ధాత్మ వస్తే యేసుప్రభు, తండ్రి దేవుడు ముగ్గురు వస్తారండి. త్రియేక దేవుని ఆలయం మన దేహం అన్నమాట. పరిశుద్ధాత్మ వస్తే యేసుప్రభుని తీసుకొస్తాడు. యేసుప్రభు అంటే వాక్యమే. మన హృదయంలో రాజుగా ఆయన శాసనాలన్నీ మనం పాటించేలాగా చేస్తాడనమాట. సో పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చినప్పుడు ఆయన మనల్ని దేవుని ప్రేమతో నింపుతారు. అప్పుడు మనము ప్రేమ నదిగా మారుతామన్నమాట. ఎజికేల్ 47లో ఎజికేల్ రాస్తాడు చూడండి, దేవాలయపు క్రింద భాగం నుంచి ఒక నది ప్రవహిస్తూ ఉంది. మనమే ఆ నది అన్నమాట. అప్పుడు ఆ నది ముందు నువ్వు దాటు అంటాడనమాట. నువ్వు దాటు, నరపుత్రుడు ఈ నది దాటు అంటే ఎజికేల్ ఆ నది దాటితే ఆ నీళ్ళు పాదాల వరకు వచ్చాయి. అంటే మన ప్రేమ అంతవరకు అన్నమాట. ముందు కొద్దిగా ప్రారంభమవుతుంది, తర్వాత మోకాళ్ళ వరకు, తర్వాత ఇక్కడి వరకు, తర్వాత ఇక్కడి వరకు. ఇంకా ఏది అవసరం లేకుండా తేలిపోతారనమాట. అంటే అంత ప్రేమ, అబ్బా అంత ప్రేమ సాధ్యమా అనిపిస్తుంది. ఇప్పటికి కూడా మదర్ తెరీసా సిస్టర్స్ దగ్గరికి వెళ్తే ఎంత సేవ చేస్తున్నారు. సాధ్యమేనండి. ఎప్పుడు అంటే మానవులకు అసాధ్యం, కానీ మనలోనికి యేసుప్రభు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ రోజు మనల్ని ప్రేమతో నింపుతారనమాట. అందుకే మోషే ఎప్పుడు వేకోని ఒక ప్రార్థన చేస్తారండి. 90వ కీర్తన 14 మోషే రాసిన కీర్తన అది. వేకోనే నన్ను నీ ప్రేమతో నింపయ్యా. ఎందుకంటే ఆ ఇజ్రాయేల్ ప్రజలు అబ్బా ఏం సతాయిస్తారండి. ఎప్పుడు గొనుగుతూనే ఉంటారు. 6 లక్షల కుటుంబాలు, అంటే 20 లక్షల మంది వాళ్ళు గొనుగుతున్న వాళ్ళని అలాగే సహిస్తూ వాళ్ళని వాగ్దత్త భూమికి నడిపిస్తాడనమాట. సో ఈ 9 ఆత్మ ఫలాలు ఎప్పుడు అంటే పరిశుద్ధాత్మ మన ఆత్మతో కలిసినప్పుడు మనం ఫలిస్తామన్నమాట. మనందరం అధికంగా ఫలించాలి. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలించాలి. ఆదిమ సంఘం అపోస్తులు పరిశుద్ధాత్మని పొందుకున్నారు. తర్వాత వాళ్ళు బోధిస్తున్నప్పుడు విశ్వాసులు పొందుకున్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మ రాగానే వాళ్ళ ఆస్తులన్నీ అమ్మి అపోస్తుల దగ్గర తీసుకొని వస్తే వాళ్ళు విశ్వాసుల అవసరాలని బట్టి పంచుతున్నారు. అంటే ప్రేమ అన్నమాట. ప్రేమ వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కటి ఆత్మఫలములు నెమ్మదిగా ధ్యానించుకుందామండి. మొదటిది ప్రేమ. నేను చెప్పాను కదా, ఈ ప్రేమలోనే అన్నీ ఉంటాయి. ఓర్పు, సహనం, మంచితనం అన్నీ కూడా అన్నమాట. ప్రేమ అంటే డెఫినేషన్ ఏంటి? అందరూ నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటారు. తర్వాత అసలు ఏమైపోతారు ఈ ఆడపిల్లలు, మగపిల్లలు చూస్తుంటాం కదా యవ్వనస్తులు. ప్రేమ అంటే అర్థం ఏంటి అని అంటే ఏమీ ఆశించకుండా పరులకు మేలు చేయట. నేను చదువుతాను. సెల్ఫ్లెస్ సీకింగ్ గుడ్ ఆఫ్ అదర్స్. ఏమీ ఆశించకుండా అవతల వ్యక్తి నుంచి వాళ్ళకి మేలు చేయటను ప్రేమ అంటారు. ఎవరండి అలాంటి ప్రేమ ఇచ్చింది? యేసు ప్రభు. అగాపే ప్రేమ అంటారు. త్యాగమైన ప్రేమ. మన కొరకు సిలువలో ప్రాణ త్యాగం చేసిన ప్రేమ. అంత ప్రేమతో ఎవరు మనల్ని ప్రేమిస్తారండి? మన అమ్మ, మన నాన్న, యేసు ప్రభు తర్వాత అన్నమాట. అందుకే అమ్మ ప్రేమని
దేవుని ప్రేమతో పోలుస్తారనమాట. ఒక తల్లి ఎలా ప్రేమిస్తుందో నేను మిమ్మల్ని అలా ప్రేమిస్తాను అని దేవుడు తన ప్రేమని మనకి చెప్పాలనుకున్నప్పుడు నాన్న ప్రేమతో పోల్చలేదండి, అమ్మ ప్రేమతో పోల్చారు. కడుపులో మోసి కని పెంచి పాలిచ్చిన తల్లి ప్రేమ. యెషయా 66:12 అనమాట. ఒక తల్లి మిమ్మల్ని ఎలా ప్రేమిస్తుందో అలా ప్రేమిస్తాను అని చెప్పి కూడా కొన్నిసార్లు తల్లి కూడా మర్చిపోవచ్చు, కానీ నేను నిన్ను మరువను, నీ పేరు నా అరచేతిలో రాసుకొని ఉన్నాను. కొన్నిసార్లు వాళ్ళకు కూడా విసుగొస్తుందేమో, వాళ్ళు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో కదా, కానీ మనల్ని ఎప్పుడూ విడవని యేసు మనలోనే ఉన్నాడండి. యెషయా 49:15 ఉంటుందన్నమాట. ఏమి ఆశించని ప్రేమ. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలా ప్రేమించారు, ఏమీ ఆశించకుండా. ఈరోజు నేను ఇట్లా ఉన్నానంటే మా అమ్మ చేసిన త్యాగం. ఏమీ ఆశించకుండా, ఎంత తినకుండా కష్టపడి ఒక ఊర్లో ఉన్న మమ్మల్ని ఇక్కడ హైదరాబాద్లో చదివించారు, ఎన్నో త్యాగాలు చేశారు. కనుక ఈరోజు ఇక్కడ ఉన్నానన్నమాట. అందుకే నీ కన్న తల్లి పురిటి నొప్పులు మరవద్దు అని సిరా గ్రంథంలో దేవుడు రాస్తాడండి 7:27లో. నీకు జన్మనిచ్చిన వారు నీ జననీ జనకులు, వాళ్ళ రుణం నువ్వు ఎట్లా తీర్చుకుంటావు? దేవుని యొక్క ప్రేమ ఇంకా అది అగాపే ప్రేమ, అనంతమైన ప్రేమ. ఆ తర్వాత కన్న తల్లి తండ్రి ప్రేమ అన్నమాట. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ త్యాగం ఉంటుందండి. ఎక్కడ త్యాగం ఉంటుందో అక్కడ వాళ్ళు వర్ధిల్లుచూ ఉంటారు. యేసు ప్రభు మన కొరకు త్యాగం చేశారు కనుక మనం వర్ధిల్లుతున్నాం కదా. మా అమ్మ నా కొరకు త్యాగం చేసింది కాబట్టి ఈరోజు నేను వర్ధిల్లుతున్నాను. ఒక క్రొవ్వొత్తి కాలిపోతుంది కదా, కాలిపోతూ ఎంత కరిగిపోతుందంటే అంత త్యాగం. అప్పుడు ఒత్తి వెలుగుతూ ఉంటుందన్నమాట. అది పునీత అల్ఫోన్సమ్మ గారు ఏం చెప్తారంటే, ఒక చెట్టు పైన పువ్వులుండి కాయలుంటే అందరూ ఎంత బాగున్నాయి పువ్వులు, కాయలు ఎంత బాగున్నాయని ఆ కాయల్ని చూస్తారు, పువ్వులను చూస్తారు, పైన చిగుళ్ళని చూస్తారు. కానీ క్రింద చెట్టు ఆకులు ఎండిపోయి రాలిపోతుంటాయి చూడండి. ఆ రాలిపోయే ఆకుల్ని ఎవరు పట్టించుకోరు కదా. సిస్టర్స్ కాబోతుంటే క్యాండిడేట్స్కి చెప్తారనమాట, మనం అలా ఎండిపోయే ఆకుల్లాగా ఉండాలి. అప్పుడు పైన చిగుళ్ళు పుట్టి అవి పుష్పించి ఫలిస్తాయి. ఎంత లోతైనటువంటి మర్మాలు అన్నమాట, ఫిలాసఫీ, వేదాంతం. మా అమ్మ అలా ఎండిపోయి రాలిపోయిందండి. అందువల్ల మేము ఇప్పుడు ఫలిస్తున్నాం. మన యేసు ప్రభు, మన అపోస్తులు అలా ఎండిపోయి రాలిపోయారు. ఇప్పుడు మనం ఫలిస్తూ ఉన్నామన్నమాట. యేసు ప్రభు యొక్క ప్రేమని మనం లోకానికి అందించడమే సువార్త అండి. ఎంత ప్రేమ కలిగిన వాడా. హంగేరి ఎలిజబెత్ అమ్మ రోజు తన అంతఃపురం ముందు రాణి 900 మందికి అన్నం పెడుతుంటే, ఇదేంటి రాణిగారు ఇంతమంది పనివాళ్ళు ఉంటే రాణిగారు కూడా వడ్డిస్తున్నారు ఎందుకు పనివాళ్ళతో అనంటే, ఆమె యేసు ప్రభు శిష్యురాలు, యేసు ప్రభు వాళ్ళ గురువు. అంటే శిష్యురాలే ఇంత ప్రేమ అంటే ఆ గురువు ఇంకెంత ప్రేమ కలిగి ఉంటాడో అని యేసు ప్రభుని అంగీకరించారంటండి. అది మీరు నాకు సాక్షులు అని యేసు ప్రభు చెప్పింది. ఆయన ఎంత ప్రేమనో, ఆ ప్రేమ మనం ఎంత పొందామో అది మన చుట్టూ వాళ్ళకి అందించడం అన్నమాట. నేనైతే ఆ విధంగానే అర్థం చేసుకున్నాను. ఆ బైబిల్ చదివినప్పుడు తర్వాత పునీతుల జీవితాలండి నన్ను మార్చాయి. తర్వాత రెండోది ఏంటంటే ఆనందం అన్నమాట. ఏంటి ఆనందం అనంటే ఉల్లాసమైన మనస్సుని కలిగి ఉండటం అన్నమాట. జాయ్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్, హార్ట్ చాలా జాయ్ అంటే బబ్లింగ్ ఓవర్ అన్నమాట. ఆనందం. నేను ఎప్పుడు చెప్తాను, మీకు ఏ టైంలో ఆనందంగా ఉంది చెప్పండి. సో నేను ఎప్పుడు ప్రతిరోజు ఆనందంగా ఉండాలంటే ప్రతిరోజు ఎవరికో ఒకటి ఏదో ఒకటి ఇచ్చి అప్పుడు నా లోపల పరిశుద్ధాత్మదేవుడు ఆనందాన్ని పోస్తూ ఉంటారనమాట. హెబ్రీ 1:9
ఆనంద తైలంతో నీవు నన్ను అభిషేకించావు. యేసు ప్రభు గురించి రాయబడుతుందన్నమాట. దేవుడు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించారు. ఎప్పుడు ఆనందం అంటే ఎప్పుడెప్పుడు మనం దేవుని చిత్తం చేస్తాం చూడండి, అప్పుడు ఆనందం. మరియ తల్లి పరిశుద్ధాత్మని పొందుతారు. నీ చిత్తమే జరుగునుగా కానీ సమర్పించుకుంటారు. దేవదూత చెప్తాడు, గాబ్రియల్ దూత, చూడు మీ కజిన్, మీ అక్కయ్య ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించి 6 నెలలు, పాపం వృద్ధురాలు కదా, మరి ఎట్లా వంట చేసుకోవాలి, బావి నుంచి నీళ్ళు తెచ్చుకోవాలి, కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవాలి, మన ఇద్దరం పోదామా మేరీ, పోదామా అంటే మేరీ మరియ తల్లి అనమాట, పోదాం పోదాం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా అందరికీ దేవుని ప్రేమనివ్వాలి, అందరికీ సాయం చేయాలని కోరుకుంటాడు. పరిశుద్ధాత్మ రండి అంటే ఎందుకండి రావాలి? రూమ్లో పెట్టి లాక్ చేయడానికా? నజరేతు నుంచి గాబ్రియల్ దూత మాట్లాడింది ఇక్కడ. మరి ఎలిజబెత్ ఉంది అయన్ కరీం అనే ప్లేస్ 85 కిలోమీటర్స్ అనమాట. బెత్లెహేమ్కి తర్వాత యెరూషలేంకి దగ్గరలో ఉంటుంది. పోదామా మరియా, పోదామా మన ఇద్దరం అంటే ఓ అని మరియ తల్లి నడిపించుకుంటూ పరిశుద్ధాత్మ తీసుకొస్తారు. 3 నెలలు సేవ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ప్రవేశించగానే మరి జకరియా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్ అమ్మకు శుభవచనం పలికారంట. అబ్బో అక్క, 6 నెలల గర్భం, 90 సంవత్సరాల వయసులో ఎట్లా సాధ్యమండి? పరిశుద్ధాత్మ వలన అన్నీ సాధ్యమవుతాయి. ఆయన మారడు అనకండి, పరిశుద్ధాత్మ మారుస్తాడు. మీ వల్ల కాదు కానీ ఆయన చేస్తాడు అన్నీ. ఆయన చేస్తాడని మీరు చెప్పాలి, నమ్మాలి. మీరు హృదయంలో విశ్వసించి నోటితో చెప్తే అది జరుగుతుంది. అబ్బా, అట్లా కౌగిలించుకుని ఎంత గొప్ప దేవుడో నీ గర్భం తెరిచారు, ఒక గొప్ప ప్రవక్తకి తల్లి కాబోతుంది మా అక్క అని ముద్దు పెట్టుకుంటే పరిశుద్ధాత్మ మరియ తల్లిని ఆవరించి ఆమె లోపల ఉన్న పరిశుద్ధాత్మ ఎలిజబెత్ అమ్మలోకి వెళ్ళి లోపల ఉన్న బాబులోకి కూడా వెళ్ళి వాడు కూడా ఆనందంతో గంతులేస్తాడనమాట. అప్పుడు ఎలిజబెత్ అమ్మ ఏమంటారు, అబ్బా స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దాను, నీ గర్భఫలం ఆశీర్వదించబడింది. నా దేవుని తల్లి నా యుద్ధకు వచ్చుట ఎలాగో ప్రాప్తించను. నీ వందన వచనం శుభవచనం నా చెవులు పడగానే మరియా నా వీడు లోపలున్నాడు ఎగిరి గంతులేస్తున్నాడు. అప్పుడు ఇద్దరికీ దేవుడు ఎంత అద్భుతం. ఈ అమ్మాయి ఏమో కన్నెపిల్ల, ఆమెనేమో వృద్ధురాలు, ఇద్దరి గర్భాలు తెరిచాడు. ప్రపంచాన్ని మార్చడానికి ఒకరు ప్రవక్త తల్లి అయితే ఒకరు దేవుని తల్లి. దేవుడే ఈ లోకంలో మనిషిగా అవతరించబోతున్నాడు. ఇద్దరు తల్లులు, చరిత్ర సృష్టించిన తల్లులు. దేవునికి వందనాలు చెప్దామా అక్క, పాట పాడదామా అని దేవుని స్తుతిస్తుంటే నా హృదయం నిన్నే స్తుతించుచున్నది అని పాట పాడతారు. నా ఆత్మ నా రక్షకుని యందు ఆనందిస్తుంది. దేవుని చిత్తం చేసిన ప్రతిసారి పరిశుద్ధాత్మ మన హృదయంలో ఆనందాన్ని పోస్తాడండి. అప్పుడు ఆనందం ఇలా దాటి బబ్లింగ్ ఓవర్ అనమాట. అందరికీ కూడా ఆనందం వచ్చేస్తుంది. మరియ తల్లి దేవుని చిత్తం, ఎలిజబెత్ అమ్మ దేవుని చిత్తం. దేవుని చిత్తం చేసిన వాళ్ళకి ఎప్పుడూ ఆనందం ఉంటుందన్నమాట. మీ సొంత చిత్తం చేసుకుంటే మీకు ఆనందం ఉండదు. నేను దిగులుగా ఉన్నా, డిప్రెషన్లోకి వెళ్తున్నా, వెళ్ళి లోయలోకి వెళ్ళి నేను చచ్చిపోతా. ఎప్పుడు సొంత చిత్తం, నేనేం తినాలి, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి సొంత చిత్తం చేస్తే అలాగే అవుతుంది. దేవుని చిత్తం ఎప్పుడు అందరికీ మేలు చేయడం అండి. ఇంకా పౌలు ఏమంటాడు చూడండి, నాకు చాలా ఇష్టం. క్రీస్తు 60 నుంచి 62 వరకు మొదటిసారి రోమ్ చెరసాల్లో ఉంటాడు కదా, అద్దె ఇంట్లో ఉంటాడు కదా. అప్పుడు ఆయన 4 లేఖలు రాస్తాడు. అందులో ఒకటి ఫిలిప్పీలకు లేఖ అనమాట. వాళ్ళు సాయం పంపిస్తారు. ఫిలిప్పీ సంఘం నుంచి లిడియా అనమాట. అక్కడ ఎపాఫ్రోదితు తీసుకొని వస్తాడు. వాళ్ళకి కృతజ్ఞతగా వందనాలు చెప్తూ లేఖ రాస్తూ అంటాడు, మీరు కూడా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి, మరల చెప్పుచున్నాను ఆనందించండి, దేని గురించి చింతించకండి, ఆనందంగా ఉండండి, మీకేం కావాలో అది దేవుణ్ణి అడగండి, అడిగేటప్పుడు కృతజ్ఞతతో అడగండి. ఇప్పటి వరకు ఎన్ని మేలులు చేశారా, మీరు జీవించి ఉన్నారు, దానికి వందనాలు చెప్పండి, ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పి, నా జీవితము ప్రభువునందలి నా జీవితం నాకెంతో ఆనందంగా ఉంది. చెరసాల్లో ఉన్నాడు, ప్రక్కన
బేడీలు వేయబడి ఉన్న ఇంకో సైనికునితో, కానీ ఒక్క చేత్తోనే లేఖ రాస్తూ ప్రభువునందు, నాలో ఉన్న క్రీస్తునందు నా జీవితం ఎంతో ఆనందంగా ఉంది. నేను ఒక రహస్యం నేర్చుకున్నా, కడుపు నిండా తిన్నా, ఆకలేసిన సంతృప్తిగా ఉండడము నేను నేర్చుకున్నా అని చెప్తున్నాడు. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. నాలో క్రీస్తున్నాడు, ఆయన నన్ను బలపరుస్తాడు, నేను అన్నీ చేయగలను. నేను అలాగే అనుకుంటానండి. ఫిలిప్పీ 1:6 పౌలే రాస్తాడనమాట, మీలో ఇంత మంచి పనిని ప్రారంభించిన దేవుడు యేసుక్రీస్తు వచ్చే వరకు దాన్ని కొనసాగిస్తాడు. ఏ పని చేసినా నేను అలాగే అనుకుంటానండి. ఒక బుక్ ప్రారంభించినా, ఏది చేసినా సరే, వంట చేస్తున్నా సరే, ఇది బిగిన్ అయింది, నాలో ఉన్న క్రీస్తు దీన్ని ముగిస్తాడు. మేము పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక దాన్ని ఆయన, మీ కాలింగ్ ఏంటో దాన్ని ముగిస్తాడు. ఎందుకంటే మీరు కాదు పనిచేసేది, మీ లోపల ఉన్న వాళ్ళు అనమాట. ఎప్పుడు ఆనందంగా ఉండాలి అంటే ఒకటే రహస్యం అండి, మీరు ఎప్పుడు కూడా దేవుని చిత్తం చేయాలి. పౌలు ఇంకా నెహిమియా పారసిక దేశంలో ఎస్తెర్ రాణి అప్పుడు రాజమాతగా ఉన్నప్పుడు వైన్ పోరర్ అనమాట, పానీయ వాకుడు. కానీ ఆయనని గవర్నర్గా అపాయింట్ చేసి యెరూషలేం గోడలు కట్టడానికి తన మారు కొడుకు స్టెప్సన్ అర్థహశస్తో లేఖ రాయించి అధికారం ఇచ్చి మరి పంపిస్తుంది. ఈయన వచ్చి గవర్నర్గా యెరూషలేం గోడల్ని కడతాడు. పని చేస్తూ ఉంటే ఎంతోమంది ఎగతాళి చేస్తారు. ఈ వాజమ్మలు ఏం కడతారులే, బూడిద కుప్ప మీద రాళ్ళు ఎత్తి కట్టినట్ల ఈ గోడలు, ఒక్క గుంటనక్క గోడ ఎక్కితే పడిపోతుంది. అప్పుడు నెహిమియా అంటాడు, మీరేమీ నిరాశపడద్దు, మనకి దేవుడు ఉన్నారు, ఆయన మనకి ఆనందాన్ని ఇస్తారు. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అంటాడు. అంటే ప్రభువు ప్రసాదించే ఆనందమే నాకు బలం. ఒక గవర్నర్గా పని వాళ్ళతో కలిసి పనిచేస్తాడండి. ఇట్లాంటి నాయకులు ఉంటే దేశం బాగుపడుతుంది. 12 సంవత్సరాలు గవర్నర్గా ఒక్క రూపాయి కూడా తీసుకోడండి. దేవుడు ఇలాంటి నిజాయితీ పరులైన నాయకులని లేవనెత్తాలి. అట్లానే మేము ప్రార్థన చేస్తాం మా గ్రూప్లో. ఒక నీతిమంతుడు పరిపాలించాలి, పరిపాలకులందరికీ దేవుడు నీతిని ఇవ్వాలన్నమాట. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుని చిత్తం చేస్తున్నాడు కాబట్టి రోజు ఆయనకి ఆనందాన్ని ఇస్తున్నాడు, ఆనందాన్ని పోస్తున్నాడు. ఆనందంగా 52 రోజులలో అసలు పెద్ద యెరూషలేం పట్టణ గోడలు కడతారండి. మీకు ఆనందం కావాలా, మీకు ప్రేమ కావాలా, దేవుని చిత్తం చేయి. దేవుని చిత్తం అంటే ఏంటి? బైబిల్లో ఉంటుంది, చదవండి. ముందు 10 ఆజ్ఞలు, తర్వాత ఇప్పుడు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు అనమాట. ఇప్పుడు మనకు అదే కదా ఈ సంవత్సరం మత్తయి సువార్త సంవత్సరం అనమాట. సో అష్టభాగ్యాలు అవన్నీ చదివి పాటించండి. మీరు ఎంత పాటిస్తారో అంతగా దేవుడు మనల్ని ఆనంద తైలంతో అభిషేకిస్తారు. నేను ముగించే ముందు ముఖ్యమైనవి చదువుతానండి. 9 ఆత్మఫలాలు ఏంటి అని. ఇప్పుడు ప్రేమ అయిపోయింది, ఆనందం అయిపోయింది. ఈ 2 కూడా నేను చదువుతాను, మిగతావి రేపు చూద్దాం. ఓకేనా? ఆత్మఫలములు ఏవనా? ప్రేమ, ఆనందము, సమాధానము, సహనము, దయ, మంచితనము, నమ్మకత్వము, వినయము, నిగ్రహం. ప్రేమ ఏమీ ఆశించక పరులకు మేలు చేయుటను ప్రేమ అని పిలుస్తారు. ఆనందం ఉల్లాసమైన మనస్సును కలిగి ఉండుటను ఆనందము అని పిలుస్తారు. జాయ్, వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్, జాయ్ కమ్స్. మనం దేవుని చిత్తం చేసినప్పుడు పరిశుద్ధాత్మ మన హృదయాన్ని ఆనందంతో నింపుతాడు. పౌలు రోమ్ చెరసాల్లో ఆనందంగా ఉంటాడు. నెహిమియా దేవుని చిత్తం చేస్తూ యెరూషలేం గోడలు కడుతూ ప్రభు ప్రసాదించు ఆనందమే నాకు బలము అంటారనమాట. ఇంకా లవ్ అంటే సెల్ఫ్లెస్ సీకింగ్ గుడ్ ఆఫ్ అదర్స్ అండి. ఇప్పుడు ప్రార్థన చేసుకొని రేపటి దినాన మిగతావి మనం ధ్యానించుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. నాయనా, మీరు ప్రేమ కాబట్టి మమ్మల్ని కూడా ప్రేమతో నింపండి ప్రభా. ఆ ప్రేమను మేము లోకానికి అందించి మీకు సాక్షులుగా జీవించే కృప మాకు దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్.
పరిశుద్ధ ఆత్మదేవుడు తండ్రి ప్రేమతో, క్రీస్తు ప్రేమతో మీ హృదయాల్ని నింపుదురుగాక. ఆ ప్రేమ రోజు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఇచ్చుదురుగాక. ఇదే ప్రార్థన అంటే. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.